ఈ వీడియో కన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ వీడియో ఉంటుంది. ఖతర్నాక్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ప్రతి ఇష్యూని అడ్రస్ చేసుకుంటా, దానికి ఒక పులి స్టాప్, దానికి ఒక కామా పెట్టుకుంటా, మంచి మంచి ముచ్చట్లన్నీ కూడా మంచిగా నవ్విస్తా చెప్పిన వీడియో. ఆ వీడియో చూసి వచ్చినాక ఈ వీడియో చూసినా పర్లేదు, ఈ వీడియో చూసినాకనే ఆ వీడియో చూస్తా అన్నా పర్లేదు, ఎట్లన్నా చేయరు కానీ అది మాత్రం మిస్ కాకూరు, ఎందుకంటే అది మంచిగా ఉంటుంది. ఓకేనా? హలో సభకరైజర్లు, మీ అందరికీ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు. ఏందన్నా వెరైటీగా చెప్తాను అంటారా? అంటే చెప్తా, దానికి కారణం కూడా ఉన్నది. ముత్తగా అయితే చెప్పాను కదా. అయితే ఈ వీడియోలో మనం 2 ముచ్చట్లు చెప్పుకుందాం. ఒకటి మిడ్ నైట్ ముచ్చట్లు, రెండోది వచ్చేసి కొత్త కెప్టెన్ ఎవరయ్యారు, ఆ కెప్టెన్సీ టాస్క్ ఏంది, లాస్ట్ దాకా వీణోళ్ళు ఎవరు, ట్విస్ట్లు ఏంది, టర్న్లు ఏంది, ఆఖరికి అయితే ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళే కెప్టెన్ అయ్యారా, లేదంటే కొత్త వాళ్ళు అయ్యారా, లేదంటే సుమన్ శెట్టి ప్రభంజనం అయిందా, ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోర్రి. అట్నే పాతులు లైకులు కొట్టొల్లి. మనకి మిడ్ నైట్లో అంటే ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుల్కి ఒక గిఫ్ట్ వచ్చింది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, దాంతోపాటు ఒక రింగ్ వచ్చింది, ఎంగేజ్మెంట్ రింగ్ కింద రింగ్ వచ్చింది. అందులో కొన్ని శుభవార్తలు ఉన్నాయి. దాంతోపాటుగా ఇంట్రడక్షన్లోనే హాయ్ వేస్ట్ పిల్లలు ఇది ఉందన్నట్టు. హాయ్ వేస్ట్ పిల్లలు, నీ పక్కనే ఉండి నేను మాట్లాడుతున్నా అనుకొని చదువు అని చెప్పి అని ఉందన్నట్టు. సో ఆ లెటర్ చదువుతా, ఆ లెటర్లో ఏముందో అంతా చెప్తా. కానీ అట్లా ఉండేసరికి నాకు హాయ్ వేస్ట్ పిల్లలు అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వద్దులే మళ్ళీ పుష్కర్ మీరు ఆడ ఫీల్ అవుతారో, ఏందన్నా గట్ట అంటాను మమ్మల్ని అని అనుకుంటారేమో అని చెప్పి ఆపి గుడ్ మార్నింగ్లు అని చెప్పిన అన్నట్టు. రైట్, కంటిన్యూ చేద్దాం. మిడ్ నైట్ ముచ్చట్లు. ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి వాళ్ళు పండుకునేదాకా ఏం మాట్లాడుకున్నారు. వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాడు, ఇమాన్యుల్ కూర్చున్నాడు. అక్కడ సుమన్ శెట్టి అన్న అండ్ తనుజ వీళ్ళంతా కూర్చుని ఉన్నారు. అండ్ ఇంకో దిక్కు వచ్చేసి డిమాండ్ పవన్ తనుజ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే ఈ వీకు కెప్టెన్సీ టాస్క్కి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అంటే, ఎవరు స్ట్రాంగ్గా ఆడితే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని తనుజ అంటుంది. అబ్బో, పోయిన వారం ఏమో డిమాండ్కి సపోర్ట్ చెయ్యి అన్నది, ఇప్పుడేమో ఎవరు స్ట్రాంగ్గా ఆడితే వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. అబ్బా, నా డైలాగ్ నాకే కొడుతున్నావా నువ్వు అని చెప్పి డిమాండ్ అన్నాడు. నువ్వు ఎప్పుడు కొట్టావు, నాకు ఎప్పుడు కొట్టావు అంటే, నీ కొట్టలేదు, నేను సాయికి చెప్పాను, ఇమాన్యుల్కి చెప్పాను, ఇమోన్నకి, చాలామందికి చెప్పాను, నేను నాకెక్కడ చెప్పావు, నాకు చెప్పలేదు కదా అంటే కొంచెం సపోర్ట్ చెయ్యి అని చెప్పి బాగా రిక్వెస్ట్ చేస్తాడు. నాకేందో తనుజాన్ని సపోర్ట్ చేయని రిక్వెస్ట్ చేస్తాను, నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు మిగతా వాళ్ళందరినీ అడిగిండేమో, మనకు చూపించలేదేమో, కానీ చూపించింది అయితే తనుజతో చాలాసేపు మాట్లాడాడు. నేను ఎప్పుడైనా చాలా మంచిగా గేమ్స్ ఆడితే అందరికీ కూడా సపోర్ట్గా ఉంటే, తెలుసుగా నేను మంచిగా ఉంటాయి కదా, నాకు సపోర్ట్ చేసి అన్నట్టు ఇట్లా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. సరే, మంచి సంతోషం. అవును, నీకు కళ్యాణ్కి ఎందుకు గొడవ అన్నట్టుగా అడుగుతుంది. అంటే ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఉంటుంది డిస్కషన్, ఇక్కడ చెప్పేది అయిపోతుంది. అట్లా నడుచుకుంటూ ఈ టాపిక్ కూడా వస్తుంది. లేదు, నాకు ముందు నుంచి కళ్యాణ్తో అంత పెద్ద ఈక్వేషన్ ఏం లేదు, స్టార్టింగ్ నుంచి కూడా వాడికి నాకేం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, లోపలికి ఎంట్రీ అయ్యే టైంలో అగ్ని పరీక్ష టైంలో కలిసినప్పుడు కూడా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే ఉంది. అంతకుమించిన పెద్ద రిలేషన్, పెద్ద ఈక్వేషన్ మా ఇద్దరి మధ్య అయితే లేదు. సో అంతే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాడికి క్లోజ్ ఎవరంటే ప్రియా అండ్ శ్రీజ, నాతో అంత పెద్ద క్లోజ్ ఏమి ఉండడు. ఓకే రిలేషన్షిప్, అంతే కంటిన్యూ అయింది. మరి థిక్ ఫ్రెండ్షిప్ అయితే ముందు నుంచి లేదు మా ఇద్దరి మధ్య, అయితే కొత్తగా అయితే ఏం లేదు అట్లా అన్నట్టుగా చెప్పిండు. అంటే ఒక క్లారిటీ అన్నట్టు, వాడికి నాకు పెద్ద ఈక్వేషన్స్ ఏం లేవు. బయట జనాలు ఫీల్ కాకూరే, ఈ కళ్యాణ్ ఆ కళ్యాణ్ని మోసం చేసిండు, ఆ కళ్యాణ్ ఈ కళ్యాణ్ని మోసం చేసిండు, మొత్తానికి వీళ్ళిద్దరు కళ్యాణం కోసమే బిగ్ బాస్ హౌస్కి వచ్చారని చెప్పి హెడ్లైన్స్ పెట్టకూరి అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు. అది సరే. ఆ తర్వాత మనకి ఇమాన్యుల్ సుమన్ శెట్టి అన్నతో మాట్లాడతాడు. మా అమ్మకి నీ కామెడీ అంటే చాలా ఇష్టం అన్న, ఎందుకంటే టీవీలో బృందావన్ కాలనీ అట్నే మన జయం సినిమా వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుంది అన్న, అందుకనే నీ గురించి బాగా చెప్తుంది, నేను రాగానే పట్టుకొని చాలా మంచిగా మాట్లాడుతుంది, ఇవన్నీ చెప్పినాడు. చెప్తాను నాకు అనిపించింది, జయం సినిమా బృందావన్ కాలనీ ఎందుకబ్బా, ఇప్పుడు ఈ సీజన్లో చూసి మంచిగా క్లోజ్గా అనిపించింది, మంచిగా ఫ్రెండ్షిప్ లాగా, అంటే బాగున్నారు కదా ఇద్దరు అని చెప్పి అట్లా ఫీల్ అవుతుండొచ్చు కదా, అది చెప్పొచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చి, సరే ఏదో చెప్పిండలే కానీ. సరే, ఆ తర్వాత ఇక్కడ బర్నీ అన్న బెల్లు మోతాడు అని చెప్పి స్టోర్ రూమ్ బెల్లు మోగానే బర్నీ అన్నట్టు పోతాడు. అక్కడ దివ్యనికిత కూడా ఉంటుంది. అక్కడ ఒక లెటర్లు అట్నే ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో ఒక రింగ్ది బాక్స్ ఉంటుంది అన్నట్టు. అవి లోపలికి పోగానే అవి తీసుకుంటాడు. బర్నీ అని నేను ఇస్తాను అని పోతాడు, వెనక్కి దాచుకుని చింగ్ 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 అని ఇమాన్యుల్ దగ్గర నుంచి అట్లా పోతూ ఉంటాడు. అక్కడ ఆల్రెడీ సంజనాకతో ఇమాన్యుల్ మాట్లాడుతూ ఉంటాడు. హ్యాపీ కదరా నువ్వైతే, హ్యాపీ కదా నువ్వు, హ్యాపీ డే, చాలా హ్యాపీ కదా అంటే, ఇంకొక 1 మంత్ అమ్మా, 1 మంత్ మనం కష్టపడ్డామంటే అయిపోద్ది అంతే, 1 మంత్ ఖచ్చితంగా మా అమ్మ చెప్పినట్టు కప్పు కొట్టాలి, టాప్కి పోవాలన్నట్టు డిస్కషన్ చేస్తుంటే అక్కడ బర్నీ అని ఇట్లా తీసుకొని పోతుంటే, అన్న నువ్వేదో తీసుకొని పోతున్నావు వాష్రూమ్కి, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వడానికి నాకు అర్థమైంది అంటే, ఆహా అంటూ ఉంటాడు అన్నట్టు. చాలా బర్నీ అన్న విపరీతమైన యాక్టివ్ మోడ్లో ఉన్నాడు. అబ్బా, మామూలు యాక్టివ్ మోడ్లో లేడు, అండ్ ఎంటర్టైనింగ్గా కూడా ఉన్నాడు, చాలా ఇంట్రెస్టింగ్గా కనబడతాడు. బర్నీ అన్న టాప్కి పోయే ఛాన్స్ ఉందేమో అన్న ఫీల్ తెస్తాడు. బాగానే చూద్దాం ఏం జరుగుద్దో. ఇట్లా ఊగుతా ఉంటే, ఏందన్నా అంటే టింగ్ అని చూపిస్తాడు. లెటర్ ఎవరిది,
రుచిత దగ్గర నుంచి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రుచిత దగ్గర నుంచి లెటర్ వచ్చింది అన్నట్టు. ఉరికిపోయి ఆ లెటర్ తీసుకుంటాడు. లెటర్ తీసుకొని అందరు రండి, అందరు రండి, అందరు వచ్చినాక చదువుతా అని చెప్పి ఆగుతారు అన్నట్టు. దాంతోపాటు ఒక రింగ్ వస్తుంది. రింగ్ ఏంటంటే ఎంగేజ్మెంట్ రింగ్. సో ఈ లెటర్లో ఒక శుభవార్త ఉంటుంది, చదివి వినిపిత్తాగురు. రైట్, లెటర్లో ఓపెన్ చేసి అందరు వచ్చిరా కసరి అని చెప్తే కూర్చున్నారు. తీసి లెటర్ తీసి, హాయ్ వేస్ట్ ఫెలోలు, నేను రావాలని కోరుకున్నావని నాకు తెలుసు. నేను అక్కడికి రావాలని వస్తే బాగుంటుందని నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నావు కూడా నాకు తెలుసు. నువ్వు అక్కడికి నేను వస్తే బాగుంటుంది అని అనుకున్నావని కూడా నాకు తెలుసు. నేను నీ పక్కనే ఉండి ఈ లెటర్ చదువుతున్నట్టుగా ఫీల్ అవుతూ, నేను అక్కడే నా ప్రజెన్స్ అక్కడే ఉందని ఫీల్ అవుతూ లెటర్ చదువుకో అని చెప్పి లెటర్ ఉంది. బట్ ఇంకా ఇక్కడ నేను మీకు ఇందులో మంచి విషయం చెప్తా, శుభవార్త చెప్తా అన్నట్టుకు రాసింది. మన 6 years ఆఫ్ లవ్కి, మనం కన్న కలలకి ఫైనల్లీ ఒక సొల్యూషన్ దొరికింది. మనం ఎన్నో ప్లాన్ చేసుకున్నాం కదా, ఎలా ఒప్పించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా 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 అని చాలా క్వశ్చన్స్ వేసుకున్నాం కదా. సో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికింది. నువ్వు ఎలా అయితే అనుకున్నావో నేను ఒక్కదాన్నే ఇటువైపు అటువైపు 2 సైడ్లు అందరినీ ఒప్పించాను అని ఉంది. అనగానే ఓకే, ఫుల్ ఖుషి. ఎందుకంటే వాళ్ళ అంటే ఇప్పుడు ఇమాన్యుల్ కాబోయే మామగారు వాళ్ళ సైడు వాళ్ళ బ్రదర్ ఇల్లా ఎవరైతే ఇమాన్యుల్ కాబోయే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళందరూ ఒప్పుకోరేమో అన్న టెన్షన్లో ఉన్నారు కదా, ఒప్పించారు అన్నట్టుగా ఆ ఖుషితోటి ఇట్లా చెప్తున్నారు. మీ అత్తగారు, మీ బావగారు అంటే మా అన్నయ్య నేను అడిగినట్టుగా చెప్పమన్నాడు. మా అన్నయ్య నీకోసం చాలా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ బయటకు వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. అండ్ నేను రాకపోయినా నా మాటలు, నా ఫోటోని నీకు పంపుతున్నాను. మా అన్నయ్య నీకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఐ మిస్ యూ సో మచ్ బుజ్జి కన్నా, బుజ్జి ఫెల్లో. గెలిచి వచ్చాక మన ఇద్దరం కలిసి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. స్ట్రాంగ్గా ఆడు, బాగా ఆడుతున్నావు అని ఉంది లెటర్లో. అనగానే ఇక బర్నీ అనొచ్చి ట్రూ లవ్స్, హ్యాపీ న్యూస్ ట్రూ లవ్, గాడ్ బ్లెస్ యూ, ఎప్పుడైనా విన్ అవుతుంది ట్రూ లవ్ అనేది అని చెప్పి బర్నీ అన్న అప్లోడ్ చేస్తాడు. ఇట్లా దగ్గర తీసుకుంటాడు, ఒక ముద్దు పెడతాడు. ఒక పాజిటివ్ వైబ్ ఇస్తాడు ఆ బర్నీ అన్న హౌస్లో కొత్తగా, అసలు డిఫరెంట్గా. ఎప్పుడైతే దివ్యనికితో నామినేట్ చేసిండో అప్పటి నుంచి మొత్తం పాజిటివ్ సెన్స్లో కనబడతాడు ఆయన. మొత్తం చూడు, ఆ లెటర్ తీసుకొచ్చి ఆడడం కానీ, ఆ తర్వాత లెటర్ ఇచ్చిన తర్వాత హగ్ చేసుకోవడం కానీ, ముద్దు ఇవ్వడం కానీ, దగ్గరికి తీసుకోవడం కానీ, ఇగో మీ మమ్మీకి నువ్వే చెప్పు, కొంచెం ఆ టైం నాకు కావాలి, మా సిస్టర్ వస్తా అన్నది అని చెప్పి ఇమాన్యుల్ దగ్గర తీసుకుని ముద్దిచ్చి పంపుతాడు. అరే ఏంద్రా ఆయన ఇది, లాట్స్ ఆఫ్ లవ్వా కుమరిస్తాడు ఆయన. నెక్స్ట్ రీతు చౌదరి తన చౌదరి మాట్లాడుతుంది. మా మమ్మీ అంటే మా మమ్మీ ఏం చెప్పింది అని అంటే డిమాండ్తో మాట్లాడద్దు అవన్నీ ఏం చెప్పింది అన్నట్టుగా అనుకోదు. అంటే నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయి అంటే రీతు ఏమనుకుంటుంది అంటే గేమ్ మీద ఫోకస్ చేయనే తప్ప డిమాండ్తో మాట్లాడడం కానీ, ఇంకేదన్నా టాపిక్ డైవర్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ అభ్యంతరం చెప్పలేదన్న ఫీలింగ్లో ఉంటుంది. మా మమ్మీ నన్ను ఏమనలేదు, జస్ట్ గేమ్ మీద ఫోకస్ పెట్టన్నది. అసలు డిమాండ్ గురించి అట్లా అని వీళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నా అవి ఏం చెప్పలేదు. అసలు దివ్య గురించి ఒక మాట అనేది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడు ఒక మాట అన్నది అంతే. అండ్ తనుజ ఫ్రెండ్షిప్ నీది బాగుంది అన్నట్టు చెప్పింది అని అంటుంది తప్ప, ఇక్కడ ఆమె గేమ్ మీద ఫోకస్ పెట్టంటే డిమాండ్ మీద ఫోకస్ పెట్టద్దు అని ఇండైరెక్ట్గా చెప్పింది అన్న విషయం ఈమెకు అర్థం కాలే. ఆ తర్వాత కళ్యాణ్తో చెప్పేటప్పుడు కూడా మా మమ్మీ చాలా ఫ్రీగా ఉంటుంది, అసలు అట్లాంటి ఏం పట్టించుకోదు, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అందరితోటి, ఆమెకు తెలుసు కాబట్టి ఎవరితో మాట్లాడేది పెద్దగా ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగానే చెప్పింది. అసలు బయట నేను అసలు బ్యాడ్ గేమ్ లేనంట, చాలా గుడ్గానే పోర్ట్రే అవుతున్నానంట. అందుకని చెప్పి అంటే ఎవరు నన్ను మెచ్చుకోలేదు కదా అమ్మ అని చెప్పి నేను అన్నాను. అడిగితే అరే ఎవరు మెచ్చుకోలేదని అవన్నీ పట్టించుకోకు, నేను చెప్తున్నా కదా బయటంతా పాజిటివ్గా ఉంది, అసలు ఎలాంటి నెగిటివిటీ లేదు, చాలా బాగా ఆడుతున్నావు, అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ మెచ్చుకుంటేనే కదా నువ్వు ఇక్కడ దాకా వస్తావు, లేదంటే ఎందుకు ఇక్కడ దాకా వస్తావు అని చెప్పింది. నేను అన్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏదో ఒక పాయింట్ చెప్తున్నారు అది ఇది అని అంటే నువ్వేం పట్టించుకోకు అని చెప్పింది. అసలు ఇదంతా అబ్జెక్షన్ నేను చెప్పలేదు, బయట నెగిటివ్ ఏం పోవట్లేదు అన్నట్టుగా అంటుంది. వాళ్ళ అమ్మ గేమ్ మీద ఫోకస్ పెట్టు అంటే మిగతా వాటి మీద వద్దు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. రాగానే నేను సంగతి చెప్తే నిన్ను జబ్బులో పడాలి నీకు అన్నట్టే అప్పుడే అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోలే, మా మమ్మీ దాన్ని ఫ్రీగా వదిలేస్తుంది. మా అన్నయ్య వచ్చి చెప్తాడంటే ఏమైనా చెప్పేదంటే స్టేజ్ మీద మా అన్నయ్య వస్తాడంటే అప్పుడు చెప్తాడట అంటది. అక్క అర్థం చేసుకోలే అసలు. అంతే అబ్బా, దివ్యనికిత వాళ్ళ మమ్మీ చెప్పిందే కరెక్టు. ఎవరు క్యారెక్టర్ని మార్చుకోరు, ఎవరి క్యారెక్టర్ ఎట్టున్నా గట్టినే ఉంటుంది, డెస్టినీ డ్రైవ్స్ అంతే కదా, ఏమంటారు అంతే కదా. మరి రీతు చౌదరి వాళ్ళ అమ్మ క్యాప్టెన్ కావాలని కోరుకున్నది. మా అమ్మ క్యాప్టెన్ కావాలని కోరుకున్నది, అసలు క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి డిమాండ్ పవన్ తోటి అంటే డిమాండ్ పవన్ ఏమో అప్పుడెప్పుడో స్టార్టింగ్లో క్యాప్టెన్ అయినా నేను కూడా కావాలి కదా అన్నట్టు కుట్టాడు పాపం. అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు నాకు సపోర్ట్ చేయండి. రీతు చౌదరి కూడా అడుగుతా ఉంది, భరణి అన్న కూడా అడిగిండు, సో నాకు సపోర్ట్ చేయండి క్యాప్టెన్సీ రాసులో, ఇప్పటిదాకా క్యాప్టెన్ కాలేదు కదా అని. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమాన్యుల్ కానీ మిగతా వాళ్ళు కానీ అంటున్నారు, అంటే నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం, భరణి అన్న కానీ నీకు కదా ఇందరిట్లలో చాలా వరకు నీకు సపోర్ట్ వస్తుంది, ఎందుకంటే భరణి అన్న కూడా వస్తారు మాట ఇచ్చిన కానీ డిస్కషన్స్ జరుగుతాయి. కానీ అంటే అదంతా పర్టికులర్గా చూపిస్తలే డిస్కషన్, చిన్నగా ఒక డైలాగ్ మాట్లాడగానే ఎక్కడ చూపిస్తారు, మళ్ళీ ఇంకేదో చూపిస్తారు, మళ్ళీ ఇంకేదో ఒక సీన్ కనబడుతూ ఉంటే టక్కన
మాయం. అక్కడ ఒక మనిషి మాయమైతే మళ్ళీ డిస్కషన్ నడుతూ ఉంటుంది. ఒక సీన్‌లో ఇమాన్యుల్ కూర్చొని ఉంటాడు. కళ్యాణ్ వస్తాడు పక్కకి. అక్కడ భరణి అన్న అయ్యో వీడంటే కూడా మా అమ్మకి భలే నచ్చింది. వీడన్నా, కళ్యాణ్ అన్న, డెమాన్ అన్న భలే అనిపించింది. అండ్ మా అమ్మకు అమ్మాయిలంటే చాలా ఇష్టము. అమ్మాయిలని రెడీ చేస్తుంది, మేకప్లు వేస్తుంది, పూలు వేస్తుంది, జడేస్తుంది, ఇట్లాంటివన్నీ మా అమ్మకి ఇష్టం అనే గ్యాప్లో పక్కన కళ్యాణ్ ఉంటాడు, మాయమవుతాడు, మళ్ళొస్తాడు. జస్ట్ ఫ్లాష్ కట్ మాయమైపోతాడు. అరే ఏం కట్టింగ్ రా నాయన అన్న ఫీలింగ్ వచ్చింది. రకరకాలుగా ఉందిలే. రీతు చౌదరి తనుజతోటి మాట్లాడుతున్నా. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న ఇమాన్యుల్తో మాట్లాడతారు. మాట్లాడడం కదా ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, అసలు ఇంత మంచి అంటే హ్యాపీ కదా నువ్వు అంటే థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ ఇంత మంచి మూమెంట్ ఇచ్చినందుకు. అసలు ఇవన్నీ లైఫ్ టైం మెమరీస్. అసలు ఇలాంటి మెమరీస్ మళ్ళీ మనం ఎక్కడ రావు, ఇక్కడనే వస్తాయి ఇలాంటి ప్రీషియస్ మెమరీస్. ప్రతిదీ ఎంత బాగుంది మెమరీ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇమాన్యుల్ మా అమ్మకి కళ్యాణ్ గాడు డిమాండ్ అంటే బాగా నచ్చిందంట అని అది ఇంతమంది చెప్పిన డిస్కషన్. అక్కడ ఫ్లాష్ కట్ జుబ్ అని కళ్యాణ్ వస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక సీన్లో పక్కన ఉంటాడు ఇమాన్యుల్ పక్కన, ఇంకో సీన్లో ఉండడు. ఆ తర్వాత మా అమ్మ ఒకటే మాట అన్నది, ఎనర్జీగా ఉండు, బాగా ఎనర్జీగా ఉండు అని చెప్పింది. అందరికీ ఎనర్జీగా ఉండమని చెప్పింది. అందుకే మా అమ్మ ఏమంటుంది, ఫుల్గా అన్నం పెడితే బాగా తిని బాగా పడుకుంటారు మీరు, అందుకని చెప్పి ఆయన ఫుడ్ తక్కువ పెడతాడు మీకు, యాక్టివ్గా ఉండాలని అని చెప్పి అంటుంది. అవునేమో అంటుంది పక్కన తనుజానా ఎవరు ఉంటారు. అవునేమో అందుకేనేమో కరెక్టే, ఇది కూడా కరెక్టే. అసలు నిజంగా కడుపు నిండా పెడితే మనం మంచిగా తిని పడుకుంటారు రీతో అనుకుంటా. అందుకే తక్కువ పెడుతున్నాం ఫుడ్. అయినా ఈ వారం అంతా ఫుల్గా పెట్టిండు కదా, మస్తు అనిపించింది. ఫుల్ హ్యాపీ ఫుడ్ అందరూ తీసుకురావడం, అందరు రకరకాల ఐటమ్స్ ఇవ్వడం, నాటుకోడి, మటను, చికెను, అన్ని రకాల ఐటమ్స్, స్వీట్స్, డబల్ కా మీఠాలు, డ్రై ఫ్రూట్ లడ్డూలు, అన్ని రకాల ఐటమ్స్ వచ్చినాయి. ఫుల్గా తింటున్నారు కదా. సో ఈ వారం ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఒక పని చేయండి బిగ్ బాస్, ఫ్రైడే రోజు అంటే వాళ్ళకి ఫ్రైడే కాదు, ఫ్రైడే రోజు మాకు లగ్జరీ బడ్జెట్ ఉంది కదా, ఆ లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ పంపించండి. నెక్స్ట్ వీక్ అంతా ఫుల్గా తింటామని చెప్తారు. రైట్. ఆ తర్వాత ఎనర్జీగా ఉండమని చెప్పింది ఒకటి చెప్పాడు. ఆ తర్వాత తనుజ ఉండి డిమాండ్ పవన్, అదే ఇంతకుముందు చెప్పిన కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నారు, అదొక డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ అమ్మలే వచ్చారు అంటే లేదు అని చెప్పి మళ్ళీ డిస్కషన్. అంటే సుమన్ శెట్టి అన్నకి వైఫ్ వచ్చింది, అండ్ సంజన గారికి హస్బెండ్ వచ్చిండు, పార్ట్నర్స్ వచ్చారు వాళ్ళకి, బర్నీ అన్నకి డాటర్ వచ్చింది. సో మ్యాక్సిమం మిగతా వాళ్ళందరికీ అమ్మలు వచ్చినాయి. అమ్మలే ఉన్న వాళ్ళకి అమ్మలే వచ్చారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి వాళ్ళ మిస్సెస్లు హస్బెండ్లు వచ్చారు. అందరికీ అమ్మలే వచ్చారు, అంటే నాన్నలు రాలేదని వీళ్ళ ఫీలింగ్ ఏమో. అమ్మలే వస్తారు, ఇట్లాంటి వాటికి అమ్మలు వస్తేనే కొంచెం అమ్మా అమ్మా నీవెన్నెలా అని పాటేస్తే ఎమోషనల్గా ఉంటుంది. మరి టైమింగ్కి చక్కనే పాటలు వేయలేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ప్రతి సీజన్లో ప్రతిసారి పెదవే పలికిన మాటల్లోనే పడేది కదా, ఈసారి వాళ్ళేది కదా, కొత్తగా ట్రై చేసారు. రైట్, ఈసారి అన్నీ కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నం చేసారు అబ్బా గట్టిగానే. మమ్మీ పవర్ అలాంటిది అని మాట్లాడుకుంటూ ఉంటారు. 5 అమ్మలే వచ్చారు, మమ్మీ పవర్ అట్లాంటిది అని డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తనుజ బిగ్ బాస్ మీద అలిగింది, లోపల కూర్చున్నది. బిగ్ బాస్ నేను వీళ్ళందరి మీద అలగలేదు, మీరు నన్ను చూడకండి చెప్తున్నా, కెమెరాతోటి మొత్తం మీరు నన్ను చూడకండి చెప్తున్నా, నేను మీ మీద అలిగాను, మేము మాట్లాడను, నేనంటే ఎందుకు ఇష్టం లేదు మీకు అని ఇట్లా అంటుంది. వాయ్యా ఎందుకు అక్క, ఏమైంది అక్క అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకు అక్క నువ్వు ఎందుకు అలిగావు బిగ్ బాస్ మీద? మా మీద అలిగితేనే పెద్ద పంచాయతీ ఉంది, హౌస్ మేట్స్ మీద అలుగుతున్నావు, కెమెరా మీద అలుగుతున్నావు, బిగ్ బాస్ మీద అలుగుతున్నావు, ఆడియన్స్ మీద అలుగుతావు, ఏదో రకంగా అలుగుతుంది. అండ్ అయ్యో నేను చెప్పడం మర్చిపోయాను, హింట్స్ అంటే భలే హింట్స్ ఎవరికి వచ్చినాయి చెప్పండి. నిజం చెప్పాలంటే బగ్గా గట్టి హింట్స్ ఎవరికి వచ్చినాయి అంటారు? ఖచ్చితంగా టైం ఎక్కువ ఉంది కాబట్టి తనుజకి హింట్స్ ఎక్కువ వచ్చినాయి. హింట్స్ అన్నీ తనుజకు వచ్చినాయి. అది ఎక్కడ అంటే అలగద్దు, ఏడవద్దు, అండ్ దాంతోపాటుగా చేసిన మిస్టేక్స్, సపోర్ట్ తీసుకోలేదు అన్నది, ఆ టాపిక్ని కూడా కవర్ చేస్తూ అందరూ సపోర్ట్ చేశారు అనే పాయింట్, అందరూ నన్ను బాగా కేరింగ్గా చూసుకుంటారు అనే పాయింట్, అండ్ నేను ఎందుకు కళ్యాణ్ మీద కోప్పడ్డా అనే పాయింట్, ఇట్లా ప్రతిదీ ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారు అన్నీ కూడా ఎక్కువ శాతంగా బాగా గట్టిగా వచ్చినాయంటే తనుజకే. ఆ తర్వాత వచ్చినాయంటే కళ్యాణ్కి అని చెప్పాలి. అంటే కళ్యాణ్కి ఒక మాట అన్నది వాళ్ళ అమ్మ, ఏమన్నది, కప్పుకు నువ్వు దగ్గరగా ఉన్నావు, సో ఎవరిని నమ్మొద్దు, లాస్ట్ 4 వీక్స్ కాబట్టి ఎవరిని నమ్మొద్దు, గట్టిగా ఆడాలి అని చెప్పింది. సో అదొకటి ఇన్పుట్, కానీ ఆ ఇన్పుట్ అంత పెద్దగా ఎవరు తీసుకోరబ్బా, ఏమి చెప్పినా ఎవరు ఎట్టుండాలో గట్టిగా ఉంటారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు తనుజ లాంటి వాళ్ళు కొంచెం మైండ్ గేమ్ ఆడేటోళ్ళు ఆలోచించి వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అండ్ మైండ్ పెట్టి ఆలోచించని ఇమాన్యుల్కి వాళ్ళ అమ్మ చెప్పిందట. మరి ఇమాన్యుల్కి చెప్పిన హింట్స్ గురించి ఇమాన్యుల్ చెప్తాడు ఇప్పుడు. మనం ఇంటే ఇమాన్యుల్కి గట్టి హింట్స్ వచ్చినాయా లేదా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పంపించిన లెటర్లో అయితే ఎటువంటి ఇన్పుట్స్ లేవు, ప్యూర్లీ లవ్ మాత్రమే ఉంది. సో ఎటువంటి ఇన్పుట్స్ లేవు. రైట్. రీతు చౌదరి కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. లాస్ట్ 2 గేమ్స్లో ఎందుకు, మా అమ్మ చెప్పింది, లాస్ట్ 2 గేమ్స్లో ఎందుకు సరిగ్గా ఆడలేదు నువ్వు, ఇమాన్యుల్ తోటి ఆడే గేమ్లో కూడా నువ్వే గెలుస్తావు అనుకున్నా, ఆ గేమ్ గెలవలేదు, కత్తి ఎందుకు అంత ఈజీగా వదిలేసినావు, కత్తి కూడా పట్టుకోలేదు, 2 సార్లు క్యాప్టెన్ అయ్యేది మిస్ అయిందా నీకు, అసలు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎందుకు అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఆ కన్ఫ్యూజన్ వల్లనే ఓడిపోతున్నావు. నిజంగా అబ్బా
అయినా కానీ ఏడవలేదు చూడు రీతు చౌదరి గ్రేట్నెస్ ఏంటి తెలుసా? రీతు లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయింది. 2 గేమ్స్‌లో కూడా లాస్ట్‌లో ఓడిపోయింది. ఏడ్చిందా? గుండెలు బాదుకున్నదా? నేను ఓడిపోతున్నా దేవుడా అన్నదా? అంటే గనక విన్నింగ్ రేస్‌లోకి పోయేది. అట్లా అనాలి. అట్లా అనే కెపాసిటీ ఉండాలి. ఆ యాక్టింగ్ రావాలి. ఆ స్కిల్ రావాలి. అది అందరికి ఉండి చావది. అది పర్ఫార్మెన్స్ అది. ఆ పర్ఫార్మెన్స్ ఇస్తే జనాలకు నచ్చుతది. అయ్యో అంటారు, ఓట్లేస్తారు. పాపం లాస్ట్ దాకా కష్టపడి ఆడి ఓడిపోయి ఏడ్చింది కదా అని చెప్పి ఒక సింపతి వస్తది. ఒక వెయిటేజ్ పెరుగుతది. అది వచ్చిన వాళ్ళే బిగ్ బాస్‌లో ఇయాల రేపు ఈ లాస్ట్ 3 సీజన్స్‌గా సర్వైవ్ అవ్వగలుగుతారు. లేదంటే సర్వైవ్ కాలేరు. అంటే విన్నర్‌కి పోవాలంటే అట్లా ఉండాలి. అదంతా ఎమోషన్ పండించాలి. లేదంటే చూడండి ఇమాన్యుల్ గానీ, రీతు గానీ ఆ ఎమోషన్ పండిస్తే ఆఫ్‌కోర్స్ ఇమాన్యుల్ పండించడానికి స్కోప్ ఏడ ఉంటది? ప్రతిసారి గెలిచేస్తాడు. గెలవద్దు. ఇప్పుడు రీతు చౌదరి ఓడిపోయింది. ఏడ్చిందా? ఏడవలేదు. ఎప్పుడో అంటే ఇంకో చాలా దూరం పోతే గానీ కెప్టెన్ రాదు అన్న పర్సన్ కూడా ఏడుతది. ఆ ఏడుపుకే జనాలు కనెక్ట్ అయితారు. అట్లా. అంతే ఇదంతా సింపతి బేస్డ్ బిగ్ బాస్ అబ్బా! తెలుగు బిగ్ బాస్. రైట్. లాస్ట్ 2 గేమ్స్ వరకు బాగా ఆడలేదు నువ్వు. అసలు అట్లా బాగా ఆడు. నువ్వు బాగా ఆడుతున్నావు. గట్టిగా ఆడు. గట్టిగా అసలు నువ్వు ఏదైనా చెప్పేది కూడా చాలా స్ట్రాంగ్‌గా చెప్పాలి. మంచి పాయింట్స్ నువ్వు బాగా మాట్లాడుతావు అన్నీ ఓకే గానీ అని చెప్పింది నాకు. ఏమనంటే మా అన్న మాట్లాడతాడని చెప్పింది. మా అన్న స్టేజ్ మీద మాట్లాడతాడని. మా అమ్మ చాలా స్వీట్ అసలు. ఇది, అది, ఇది అని ఏం అనలేదు తెలుసా మా అమ్మ. మా అమ్మ చాలా స్వీట్ అసలు. మా అమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఫ్రీగా ఉంటది అన్నట్టుగా చెప్తుంది కళ్యాణ్‌కి. మీ అమ్మ ఏం చెప్పిందంటే, మా అమ్మ చాలా చెప్పింది. ఇవన్నీ చెప్పిందా? అంటే ఇట్నే చెప్పిందా? అని ఇట్లా మాట్లాడతా ఇక రీతు చౌదరి ఒక డౌట్ వస్తది. అందరికీ ఇట్నే చెప్తుర్రేమో మమ్మీస్ అంతా. బాగా ఆడుతున్నావు, బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలని చెప్తారేమో అని అంటే, మా మమ్మీ అవేం చెప్పలేదు. అవునా! అవేం చెప్పలేదు. ఏం చెప్పిందంటే, అది నువ్వు ఎలాగంటే, అలాగంటే, ఇలాగంటే అన్నట్టుగా ఏదో అంటాడు అని, చెప్పింది అంటాడు. ఏమో ఏదేదో మాట్లాడతాడు. యాహ్! ఆ తర్వాత రీతు చౌదరి డిమాండ్ పవన్‌తో మాట్లాడుతది. ఎవ్రీబడీ ఆహ్, బా ఏంటది ఒక్క నిమిషం ఆగు. కెప్టెన్ అవ్వాలి అని చెప్పింది మా అమ్మ. కెప్టెన్ అవ్వాలి అని అడిగింది మా అమ్మని. ఒక పాయింట్ అంటే అబ్బా! అనుకుంటాడు. అంటే అందరూ కెప్టెన్ అవ్వాలి అని అనుకుంటే ఎట్రా నాయనా అనుకుంటది. అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు. ఎవ్రీబడీ లవ్స్ యూ అన్నట్టుగా చెప్తున్నారు అని చెప్పింది మా అమ్మ అని చెప్పింది. ఓకే. అవునా! ఇక్కడికి వచ్చినోళ్ళు ఎవరు మెచ్చుకుంటలేరు కదా! అంటే అవన్నీ పట్టించుకోకు. అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు. అందరూ కూడా నిన్ను లవ్ చేస్తున్నారు. ఇబ్బందేం లేదు. మన అపార్ట్మెంట్ వాళ్ళైతే వీళ్ళు మా అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ నీ గురించి అడుగుతున్నారు తెలుసా? నువ్వే సూపర్ అంటున్నారు తెలుసా? అనుకుంటూ మాట్లాడింది. ఆ తర్వాత ఇక డిమాండ్ పవన్ ఇదంతా చెప్తుంటే సారు ఇట్లా జుట్టు ఇట్లా పెట్టుకొని ఉంది. ఎవరు? రీతు చౌదరి. ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకొని ఉన్నది. పెట్టుకుంటే ఆ క్లిప్ తీయొచ్చుగా. నీట్‌గా నేను చూడాలంటే తర్వాత చూస్తామో లేదో ఇప్పుడైతే ఫ్రెష్‌గా చూడొచ్చు కదా! క్లిప్ తీయొచ్చుగా అంటే చేతిలో కప్ ఉంటది రీతుకి. ఈ కప్ పట్టుకో. కప్ పట్టుకుంటేనే కదా క్లిప్ తీస్తారు అని చెప్పి క్లిప్ తీసింది. షో రామా! నిబ్బా ఆయిరే ఆయిరే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ తర్వాత ఇమాన్యుల్ సంజనక్క దగ్గర తనకి వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటనేది చెప్తాడు. ఇక్కడ చూడండి ఇది వీళ్ళంతా ఫోకస్డ్‌గా పోతుర్రబ్బా! నిజం చెప్పాలంటే ఇమాన్యుల్ లాంటోడు ఫోకస్డ్‌గా పోతాడు. కానీ జనాలకి ఇవ్వనొద్దు. ఈ నిబ్బాయేషాలు, ఈ టుమ్రి ట్రాకులు ఇవి భలే అనిపిస్తాయి. ఫోకస్డ్‌గా పోయేటోళ్ళు పెద్దగా అనిపియదు. ఇప్పుడు చూడు మనోడు ఫోకస్ ఏంది వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? మైండ్ కంట్రోల్డ్‌గా ఉంటేనే డల్ అవ్వవు. మైండ్ కంట్రోల్‌గా ఉంచుకో. డల్ అయితే ఎనర్జీ లాస్ అవుతావు అని చెప్పింది మా అమ్మ. నాకు తెలిసి మా అమ్మ కాదు. మా అమ్మకి ఇవన్నీ చెప్పడం రాదు. రుచిత చెప్పి పంపినట్టుంది. లేకపోతే మా అమ్మకి ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, "వస్తాయిరా ఎందుకు రావు" అని చెప్పి సంజనక్క. "వస్తాయి ఎందుకు రావు? చూసి చూసి నేర్చుకోరా. ఇప్పుడు సీజన్ అంతా చూస్తున్నారు. వాళ్ళకి అర్థం కాదా? ఎక్కడ నువ్వు లూజ్ అవుతున్నావు, ఎక్కడ ఎనర్జీ డల్ అవుతుందో చిన్నప్పటి నుంచి నేను చూసిన వాళ్ళకి అర్థం కాదా? ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది" అన్నట్టు చెప్తుంది. అవును. అవును. కరెక్టే చూస్తది కదా! వచ్చుండొచ్చులే అని అంటాడు. మైండ్‌తో ఆలోచించు అన్నది మా అమ్మ. నీ బలం ఇదే కండబలమే కాదురా! నీ ముడ్డి బలం కూడా నీ బలమే. నువ్వు మైండ్‌తో ఆలోచించు. నువ్వు ఒక్కడివే వచ్చినావు ఇక్కడికి అది గుర్తుంచుకో. ఒక్కడివే బయటకెళ్తావు. అండ్ కప్పుతోటి రావాలి బయటకి. అట్నే అరేయ్! ఏం పెట్టుకోవద్దురా ఇక్కడ. నువ్వు ఏం అనుకోవద్దు అసలు. అరే! ఇట్లా అనుకోవద్దు. ఎందుకంటే బయటకొచ్చినాక అందరూ ఫ్రెండ్స్ అయితారు. ఇక్కడ ఏమైనా గొడవ పడగానే పెద్ద విషయం ఏం కాదు. నువ్వు ఒక్కడివే వచ్చినావు, ఒక్కడివే వెళ్తావు అనేది గుర్తుపెట్టుకొని మైండ్‌తోటి ఆడు. బుద్ధి బలమే గొప్పది. దాంతోటే ఆడు. నీ కండబలమే కాదు. నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మస్తు ప్రౌడ్‌గా ఉన్నాడు నాన్న. కప్పు ఒక్కటే అదొక్కటి తీసుకొని వచ్చేసినావంటే ఖతం ఫుల్ హ్యాపీరా ఇంకా. ఆ ఒక్కటి మాత్రం మర్చిపోకుండా గట్టిగా ఆడి తీసుకొని రా అని చెప్పింది. అట్నే అందరూ కడుపుబ్బా నవ్వుతున్నారురా నిన్ను చూసి, నీ పెర్ఫార్మెన్స్ అంతా చూసి నువ్వు బాగా నవ్విస్తున్నావు. నీ వల్ల నవ్వే ప్రతి ఒక్కరు నీకు కప్పు రావాలని కోరుకుంటున్నారురా. నువ్వు ఆ కప్పుతోటే రావాలి. అంత గట్టిగా ఆడాలి అని చెప్పింది మా అమ్మ. చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు చెప్తాడు. హిమాంజల్ నుండి ఎట్లైనా చేసి టాప్ 5లోకి పోవాలి అని అంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ కప్పుతోటి రమ్మంటే ఈరోజు టాప్ 5లోకి ఎట్టయినా పోవాలి అంటే సంజనకుండి లేదురా టాప్ 3లోకి పోవాలి. నువ్వు గెలిచినా నేను గెలిచినా ఓకే. టాప్ 3లోకి పోవాలి. ఇక్కడ హైలైట్ ఉంటుంది చూడండి. సంజనకి ఏమంటుంది తెలుసా? టాప్ 3లోకి పోవాలి. ఎట్లాగైనా విన్ అయితే విన్నింగ్ ప్రైజ్ వస్తుంది. లేదంటే డీల్ ఏదైనా మంచి గ్రాప్ చేసుకుని పోవాలంటది. అనుకుంటా నేను ఇది చెప్పొద్దు బయటకి. ఇది ఇగో థర్డ్ ప్రైజ్ అంటే థర్డ్ వస్తే థర్డ్ వరకు టాప్ 3లోకైనా పోవాలి.
ఒకవేళ గెలిస్తే ప్రైజ్ మనీ, లేదంటే ఏదైనా డీల్ వస్తే గ్రాబ్ చేయాలి, లేదంటే ఇంత దాకా వచ్చి ఇంత కష్టం పడిన దానికి అసలు ఒక ఫలితం అనేది ఉండదు, ఒక రిజల్ట్ అనేది ఉండాలి అంటే మనం ఖచ్చితంగా టాప్ 3కి పోవాలి. ఇంత కష్టపడ్డందుకు, ఇంత నరకం చూసినందుకు, పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా టాప్ 3లోకి పోవాలి. నువ్వైనా ఓకే, నేనైనా ఓకే, టాప్ 3 వస్తే ఒక డీల్ అయినా గ్రాబ్ చేసుకుని అయినా వెళ్ళాలి అని చెప్పి అంటే నాకు అబ్బో సరే సరే. ఆ తర్వాత అరే నువ్వు ఇంట్లో నుంచి బయటకు ఉండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా అని అంటే, లేదు మ్యాక్సిమం నేను ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ శాతం ఏం పడుకోను, మామూలుగా ఇంట్లోనే ఉంటా అన్నట్టుగా చెప్తుంటే నేను 2006లో ఇంటి నుండి బయటకు వచ్చాను రా, అప్పటి నుంచి కష్టపడుతూ లైఫ్లో ఎదిగాను అన్నట్టుగా చెప్పబోతుంది. మనకు కట్ చేసారు అక్కడ, రైట్. ఆ తర్వాత మనకి ఆ తర్వాత మరి లోపలికి పోయారు అండ్ బ్యాటరీలు చేంజ్ అయితే పడుకుందామని అనుకున్నారు, బ్యాటరీలు చేంజ్ చేసుకున్నారు, పడుకున్నారు, ఎంబటే పడుకునేది చూపించారు. సో ఇది మనకి జరిగిన కథ. ఆ తర్వాత మనకి ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్. క్యాప్టెన్సీ టాస్క్లో ఒక 2 లెవెల్స్, అంటే ఒక లెవెల్లో 2 టీమ్స్గా మార్చి, ఆ 2 టీమ్స్లో ఒక టీంలో 4గురిని, ఇంకో టీంలో 5గురిని, ఎందుకంటే మనకు ఉన్నది అంటే 9 మంది కాబట్టి దాని 4, దానిలో 5గురు ఉన్నారు. సో ఒక టీంలో వచ్చేసరికి సంజనక్క, ఇమాన్యుల్, బర్నీ అన్న, దివ్యనిఖిత. ఇంకో దానిలో వచ్చేసి డిమాండ్ పవన్, రీతు చౌదరి, కళ్యాణ్, సుమన్ శెట్టి అన్న అండ్ తనుజ, వీళ్ళు ఉన్నారు. సో ఒక సైడ్ 5గురు, ఒక సైడ్ 4గురు. సో వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ 2 టాస్కులలో కూడా అందరూ బాగానే ఆడతారు, తెలుసు కదా మనకు, అందరూ ఆటగాళ్ళే ఉన్నారు. ఇక్కడ చెప్పాలంటే ఇమాన్యుల్ బాగానే ఆడతాడు, బర్నీ అన్న బాగానే ఆడతాడు, సంజనక్క ఓకే, దివ్యనిఖిత బాగానే ఆడుతుంది, డిమాండ్ పవన్ బాగానే ఆడతాడు, కళ్యాణ్ బాగానే ఆడతాడు. సో ఇక సుమన్ శెట్టి అన్న, తనుజ కొంచెం యావరేజ్గా ఆడతారు, రీతు చౌదరి కూడా గట్టిగా ఆడుతుంది. సో ఇప్పటి వరకు ఇందులో కెప్టెన్ కాని వాళ్ళు ఎవరు, బర్నీ అన్న అండ్ రీతు చౌదరి. వీళ్ళిద్దరు ఆల్రెడీ సపోర్టింగ్ టాస్క్ వస్తే కనుక సపోర్ట్ చేయమని అందరినీ రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నారు, కానీ సపోర్టింగ్ టాస్క్ రాలేదు. 2 టాస్క్లు అయినాయి, 2 నార్మల్ ఫిజికల్ టాస్క్ లాంటి సింపుల్ టాస్కులు, చిన్న టాస్కులు, కొంచెం ఇంట్రెస్టింగ్ టాస్క్ లాంటివి పెట్టేసి, నాకు తెలుసు ఎట్లాగూ ఇది సపోర్టింగ్ గేమ్ బెటర్, మళ్ళీ ఈజీగా చిన్న టాస్క్ ఒక్కటి పెట్టి ఫినిష్ చేస్తారంటారు. మధ్యలో డాగ్ ఇన్ ద బోనా, ఏంది బోన్ ఇన్ ద, అది దానిలో అట్లాంటి బోన్ గేమ్ లాంటివి ఉంటాయి కదా, క్యాప్ పట్టుకున్నారు కదా మొన్న, అట్లాంటి చేద్దాం సింపుల్ గేమ్ పెట్టేసి క్లోజ్ చేస్తారని తెలుసు. సో 2 లెవెల్స్లో గేమ్స్ పెట్టారు. ఇందులో చాలా రకాల కన్ఫ్యూజన్లు జరిగి ఆఖరికి వస్తే రీతు చౌదరి క్యాప్టెన్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్. సో రీతు చౌదరి వాళ్ళ అమ్మ కోరికని రీతు చౌదరి నెరవేర్చింది. వాళ్ళ అమ్మ ఫుల్ హ్యాపీ, నేను పోయి చెప్పినందుకేరా మా బిడ్డ గెలిచిందని అనుకుంటుంది మనసులో. కానీ ఏదో లక్కీలీ 2 రకాల రీజన్స్ తోటి, అంటే 2 టాస్కులలో రకరకాల రీజన్స్తో ఆగమాగం అయిపోయి, రిజల్ట్స్ అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి, సంచాలకంతా పిసిపిసి అయిపోయి ఆఖరికి వస్తే ఎట్లాగూ బర్నీ అన్నకు కానీ రీతు చౌదరికి కానీ రావాలి, లోపల ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి ఓవరాల్గా రాని వాళ్ళకి వచ్చింది, అది రీతు చౌదరికి వచ్చింది. నెక్స్ట్ వీక్ బర్నీ అన్నకి వస్తే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ క్యాప్టెన్సీలో అవకాశాలు ఉంటాయి, అయిపోతాయి. ఇప్పటికే ఇదేంది ఇప్పుడు 12th వీక్ 13th వీక్ 2 క్యాప్టెన్సీలు ఐ థింక్. సో ఈ వీక్ క్యాప్టెన్సీ, అదే నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ, ఆ నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ, అంతే. ఆ తర్వాత క్యాప్టెన్సీ ఉండకపోవచ్చు. సో కాబట్టి అక్కడ ఉన్నాయి టైల్స్ కూడా 2 అతికిచ్చేటి ఉన్నాయి కాబట్టి ఇక అంతే. ఇక 2 క్యాప్టెన్సీలు, ఇందులో ఒకటి రీతు చౌదరికి పోతే ఇంకోటి బర్నీ అన్నకు పోయిందనుకో, అందరు క్యాప్టెన్లు అయిన వాళ్ళు ఉంటారు. అండ్ లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్లు జరిగినాయంట. సో గేమ్లో అంత కన్ఫ్యూజన్ జరిగిందట. ఆల్రెడీ 2 రకాల అనౌన్స్మెంట్ చేసి ఆ తర్వాత ఫైనల్గా రీతు చౌదరిని కన్ఫర్మ్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో రీతు చౌదరి గోయింగ్ టు ఇంగ్లీష్ ఎందుకులే కానీ, రీతు చౌదరి క్యాప్టెన్ అయింది పోయి అది మ్యాటర్. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయినా, కళ్యాణ్ ఆ పిల్లో మీద ఎవరి పేరు రాసిండు అంటే, తనుజ అక్కడ పక్కన సుమన్ శెట్టి అన్న లాస్ట్ ఇయర్ అని వాళ్ళ మిస్సెస్ పేరు రాస్తే, అక్కడ మిస్సెస్ పేరు రాసిండు కదా, ఇటు పక్కన తనుజ ఉండి ఇటు పక్కన కళ్యాణ్ని పిలుచుకుంటుంది. యాక్చువల్లీ కళ్యాణ్ ఎక్కడో ఉంటాడు, నువ్వు ఇట్రా అని కూర్చొని పెట్టి ముచ్చట మస్తు సేపు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎవరు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇట్లాంటివన్నీ కొన్ని మాటలు వస్తాయి. ఆ తర్వాత అటు లాస్ట్ ఇయర్ ఆయన రాసిన తర్వాత నువ్వెవరి పేరు రాస్తావు రాయి అని అన్నది. ఎవరి పేరు రాస్తాడు ఆయన తెలుసు. కవ్వింపు చర్యలు ఇవన్నీ, ఈ కవ్వింపు చర్యలు కామన్గా జరుగుతూనే ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పిన, ఇవాళ ఎపిసోడ్ రివ్యూలో కూడా ఈ పాయింట్ చెప్పిన. ఈమె ఊకే కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటుంది, దానివల్ల అతను హోప్స్ పెంచుకుంటూ ఉంటాడు. అతను రాస్తాడు టీ అని రాస్తాడు, ఆ తర్వాత చూడనట్టుగా దేగదు, అసలు ఇట్లా చూసి అసలు పట్టించుకోదు. అసలు అటు సైడ్ ముఖం పెట్టదు, ఇటే ముఖం పెట్టి చుమ్ము అని చెప్పి అటు తిప్పి తిరిగి మాట్లాడుతుంటుంది. ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అబ్బా ఇదంతా చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ చాలామంది గర్ల్స్కి అటెన్షన్ గ్రాప్ చేయడము, అంటే తన మీద అటెన్షన్తో ఒకరు ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అది చాలామంది గర్ల్స్కి కూడా తెలుసు. దీని గురించి మనం స్పెషల్గా నొక్కి ఒక్క నుంచి చెప్పడం కూడా, ఇక చెప్పి నోరు నొప్పి అబ్బాయి, అంతకు మించి ఇంకేం లేదు. ఒక పర్సన్ గురించి మనకి ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఆ తర్వాత కూడా తనకు ఓటింగ్ ఉందంటే అవన్నీ యాక్సెప్ట్ చేసి ఓటింగ్ చేసుకుంటున్న వాళ్ళు అంతే. ఇప్పుడు తను చాలాసార్లు ఫ్లిప్ అవుతూ ఉంటుంది మాటలు, అయినా కానీ ఓటింగ్ పడుతుంది అంటే ఆ ఫ్లిప్ వాళ్ళకి నచ్చింది. తను చాలాసార్లు ఇరిటేట్ అవుతూ ఉంటుంది, అది కూడా నచ్చింది. అరుస్తూ ఉంటుంది, అది కూడా నచ్చింది. ఏడుస్తూ ఉంటుంది, ఆ పాయింట్లు కూడా నచ్చినాయి. అండ్ సపోర్ట్ లేదు అని చెప్తుంది, ఆ పాయింట్లు కూడా నచ్చినాయి. అన్నీ నచ్చినాయి, ఏది చెప్పినా కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సడన్గా నాకు సపోర్ట్ ఉంది అందరిది అని చెప్పింది. మరి దీనికి ఏమంటారు వాళ్ళు, మొన్ననేమో సపోర్ట్ లేదు అని అంటే ఆమెకి ఎమోషనల్గా సపోర్ట్ లేదు, టాస్కులలో సపోర్ట్ కాదు కదా అని చెప్పి వాళ్ళు పెద్ద మెసేజ్ పెట్టుకొని తిప్పుకున్నారు.
ఏది చేసినా కానీ వాళ్ళకి నచ్చింది కాబట్టి ఎట్నోటో తిప్పుకుంటారు అంతే. ఆ పర్సన్ నచ్చింది అంతే. ఎందుకు నచ్చింది అంటే ఇంక దానికి రీజన్స్ ఏం లేవు. నచ్చింది కాబట్టి ఆమె ఏం చేసినా రైటు అంతే. ఇప్పుడు 'రీతు చౌదరి' విషయం ఒకటి క్లిప్ బాగా వైరల్ అవుతుంది. 'రీతు చౌదరి' డిమాండ్ పవన్ ఆటకి ప్లస్సా మైనసా అంటే ఒకసారి ఏమో ప్లస్ అని చెప్తుంది, ఇంకోసారి ఏమో మైనస్ అని చెప్తుంది. 2 రకాల మాటలు రెండు సందర్భాలలో చెప్తుంది. అంటే ఏదో ఆమెకి ఏదో అనాలిసిస్ చేసి చెప్పినట్టుగానే చెప్పుకుంటూ మైనసే, డిమాండ్ పవన్కి రీతు మైనసే అని చెప్తుంది. ఇంకొకటి రీతు దగ్గరికి వచ్చి డిమాండ్ పవన్ వల్ల నీ ఆట పోతుందని చెప్తుంది. లైక్ దట్. అంటే ఇవన్నీ కూడా జనాలు చూస్తూనే ఉన్నారు, కానీ వాటిని ఇగ్నోర్ చేస్తారు. అంటే మనకు నచ్చిన పర్సన్లోని తప్పుల్ని ఇగ్నోర్ చేస్తాము, మనకు నచ్చిన పర్సన్లోని తప్పుల్ని ఏరుతాం. లైక్ దట్. ఇప్పుడు ఆమె కాంపిటీషన్గా ఉన్న వాళ్ళంతా ఈ తనుజ ఫ్యాన్స్కి నచ్చదు కాబట్టి వాళ్ళల్లో తప్పులు ఏరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మేజర్ తప్పులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేసి చూసేసరికి ఏంటంటే చాలామందికి నచ్చిన పర్సనే మేజర్ పర్సన్ అయిపోయింది. అంటే మేజర్ తప్పులు చేసే పర్సన్ అయిపోయింది. ఆ మేజర్ తప్పులు ఎత్తి చూపిస్తుంటే వాళ్ళకి నచ్చదు. దట్స్ ఇట్. ఇప్పుడు కళ్యాణ్ని ఈ నో అని చెప్పి క్లారిటీగా చెప్పినట్టే చెప్తుంది. లేదు నీ దారి నీది, నా దారి నాది అని అంటది. అంత బాగుంటుంది. మళ్ళా అతను వైఫ్ పేరు రాసిన తర్వాత నువ్వెవరి పేరు రాస్తావు చెప్పు, నువ్వెవరి పేరు రాస్తావు అంటది. 1 month బ్యాక్ క్లిప్ ఒకటి నేను జస్ట్ ఇట్లా యూట్యూబ్లో ఇట్లా సెర్చ్ చేస్తుంటే 1 month బ్యాక్ ప్రోమో ఒకటి వచ్చింది. ఆ ప్రోమోలో అన్సిన్ వీడియోనో ప్రోమో అనేది వచ్చింది. అది ఓపెన్ చేస్తే అప్పుడు కూడా సేమ్ సినారియో. చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పు, లేరా నీ కజిన్ ఎవరో ఉన్నారన్నావు కదా చెప్పు, అతని పేరేంటి, ఆమె పేరేంటి చెప్పు, ఎవరు లేరా, మరి ఎవరున్నారు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అదొక ఫ్రెండ్లీ వైబ్ అనుకోండి, ఇంకేదనుకోండి, ఒక కవింపు చర్యలు అనుకోండి, ఇట్లాంటివన్నీ కామన్గా ఉంటాయి అన్నట్టు. ఎంత మాట్లాడినా దానికి అబ్బాయి ఏం చెప్పినా ఇగో ఆమె నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓట్లు వేసుకుంటారు, బస్ అంతే. రైట్. ఓకే, ఇది వీడియో. ఇక ఓటింగ్ పోల్ గురించి మీరు ఎదురు చూడకుండా, అంటే ఓటింగ్ పోల్ నేను చేస్తా కానీ దాని గురించి ఎదురు చూడకుండా లాస్ట్ డే కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మేబీ సంజనాకర్, దివ్య వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఎలిమినేషన్ ఉంటుంది. మ్యాక్సిమం దివ్యనికి అని అనుకుంటున్నా. మేబీ ఈ రోజు గట్టి ఓట్లు పడితే కనుక ఏదైనా జరగచ్చు, చేంజ్ ఓవర్. రైట్. నిన్న మేడం చూపించిన పర్ఫార్మెన్స్కి అయితే ఓట్లు పడే ఛాన్సెస్ లేవు. మొన్న వాళ్ళ అమ్మ చూపించిన పర్ఫార్మెన్స్కి ఓట్లు పడతాయి. నిన్న వీళ్ళ దివ్యనికి చూపించిన పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా ఓట్లు పడాయి. మ్యాక్సిమం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అది సరే. ఈ వీడియో తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి నాన్నని హాస్పిటల్కి తీసుకుపోయేది ఉంది. సో ఇవాళ మ్యాక్సిమం అడ్మిషన్ ఉంటుంది. మొన్న పట్టుకొని పోతే అడ్మిషన్ కాలేదు, ఇవాళ అడ్మిషన్ ఉంటుంది మ్యాక్సిమం. సో కొంచెం లేట్గా వీడియోలు పెట్టే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి నేను క్యాప్టెన్సీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇదే వీడియోలో కలిపి చెప్పేసిన. అండ్ ఓటింగ్ పోల్ సంగతి కూడా నేను మెల్లగా సాయంత్రానికి చెప్తా కావచ్చు, ఒకవేళ సాయంత్రానికి ఇంటికి వస్తే. సో అప్పటిదాకా అయితే ఇది మ్యాటర్. ఓకేనా, ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.